పోలింగ్ తే దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దపల్లి బీజేపీ లోక్సభ అభ్యర్థి గోమాసం శ్రీనివాస్ ఇప్పటికీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అగ్రనేతల పర్యటనలు కూడా ఖరారవుతున్న నేపథ్యంలో జిల్లా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అయితే విస్తృతంగా పర్యటిస్తూ ముఖ్యంగా నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఇంటింటికి ప్రచారం చేసినటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో పాటుగా గోమాసం శ్రీనివాస్ గారు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యంగా నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఏ విధంగా వివరిస్తూ ఉన్నారు అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రచారము ముమ్మరంగా జరుగుతుంది. నాతో పాటు 1870 బూతులలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త బూతుల వారిగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే నేను కూడా మండలాల వారీగా చాలా పెద్ద ఎత్తున పర్యటన చేస్తున్నాము. ఇలా గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిన్నెల కానీ, భీముని కానీ, కన్నెపల్లి కానీ, వేమనపల్లి కానీ, కోటపల్లి కానీ, చెన్నూరు కానీ ఇన్ని మండలాలు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు పోతే ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన చూస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు ఏదైతే ఉందో ప్రజలు వన్ సైడ్ ఉన్నట్టు కనబడుతుంది. ఈ ప్రాంతంలో ఇంతవరకు ఇంత పెద్ద స్పందన ఎప్పుడు రాలేదు. నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చేయించుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రజల నుంచి కనబడుతుంది. ఆ ప్రాంతము అభివృద్ధి కోసం కూడా ప్రజలే విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఆలోచిస్తున్నారు, కనబడుతుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రచారంలో వెళ్తున్నారు? పార్లమెంటు పరిధిలో దాదాపుగా ఇంతవరకు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి లోక్సభ సభ్యుడు గెలిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేకుండే చాలా తక్కువ. ఎందుకంటే ప్రాంతేతరులైనటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబం నుండి దాదాపుగా 5 సార్లు ఈ ప్రాంతంలో లోక్సభ సభ్యునిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా భారత సర్కార్ నుంచి పార్లమెంటు వ్యవస్థ నుండి వచ్చే అటువంటి అభివృద్ధి పనులు కాలేకపోయినాయి. వాటిని అడిగినటువంటి ఏ రోజు కూడా వాళ్ళకు తీరిక లేకుండా పోయింది వివేక్ వెంకటస్వామి కుటుంబంకు. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో చూసుకున్నట్టయితే రోడ్లు ఎక్స్పాన్షన్ జరగలేదు. దానికి కారణం ఏంటంటే రోడ్ల యొక్క పర్మిషను ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి అనే అటువంటి కుటుంబ సభ్యులు 25 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏ రోజు కూడా పట్టించుకోలేదు. వివేక్ వెంకటస్వామి కుటుంబమే. కాబట్టి వెంకటస్వామి అనే అటువంటి ఒక రాజకీయ దోపిడీదారుడు, ప్రాంతేతరుడు అయినా వలసవాది వచ్చి ఇక్కడ ఓట్లని మలుపుకొని మోసం చేసాడు తప్ప అభివృద్ధికి అడ్డం పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, మిత్రులారా, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ మధ్య అనేక రకాల విమర్శలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లో ప్రమాదం ఉందని సాక్షాత్ ముఖ్యమంత్రి దీనిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మీరు తిప్పికొడతా ఉన్నారు? ఏ విధంగా ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ తన ఈ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించబోతుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే కానీ, అటు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే రాజ్యాంగం రాసిండో ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఓడించింది. ఒకసారి బండారా నుండి, రెండోసారి ముంబై నుంచి. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ అంటేనే విభజించి పరిపాలించే ప్రయత్నం చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈ మాట మాట్లాడే ముందు నేను ఒకటి అంటున్నా, ఈ రేవంత్ రెడ్డి అనే అటువంటి ఒక వ్యక్తికి ఆయనకు ఈ సామాజిక నేపథ్యం లేనటువంటి
ఒక అజ్ఞాని. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఏం తెలుసు? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఎస్సీ నియోజకవర్గాలలో ఎందుకు నువ్వు 80 లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి దానిలో ఒక్కరికన్నా నువ్వు మాదిగ సామాజిక వర్గానికి నీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినావా? ఇయ్యలేదు. అంతేకాదు, ఈ పెద్దపల్లి పార్లమెంటులో నివసిస్తున్నటువంటి మాదిగలు డిమాండ్ చేసిళ్ళు మాకు రావాలని, ఇక్కడ ఉన్నటువంటి నేత కానీలు డిమాండ్ చేసిళ్ళు మాకు రావాలని. అసలు నువ్వు ఎవరికి ఇవ్వలేదు అంటే నీకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్స్ మార్చే ప్రసక్తే లేదు. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి రేపు జైలుకు పోతాడు కావచ్చు, కానీ రాజ్యాంగం అనేది ఉంటుంది. రాజ్యాంగం మారుస్తానని చెప్పడము అది ఒక దుర్మార్గమైన ఆలోచన. లేదు, వాళ్ళు 54 సంవత్సరాలు పరిపాలించి రాజ్యాంగాన్ని అమలు చేయలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సిస్టమ్ కావాలి. కాబట్టి నీకు విలువలేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. రేవంత్ రెడ్డి, నీ చీటింగు, ఈ దళారి మాటలు బంద్ చేసుకొని నువ్వు మాట్లాడే మాట ఒక ముఖ్యమంత్రికి లేవల్ ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఒక బ్రోకర్ లేవల్లా, ఒక చీటర్ లేవల్లా ఉంటే నీ యొక్క విలువ పోతుంది. నువ్వు మార్చుకో అని నేను అడుగుతున్నా. ఆఖరి చెప్పండి, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఓటర్లకు ఏమి విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? ఓటర్ మహాశయులందరికీ మీరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. పూర్తి స్థాయిలో పెద్దపల్లి పార్లమెంటు 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. దానికి కారణము ప్రాంతేతరుడు, వలసవాది వివేకు వెంకట స్వామి కుటుంబం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి. ఈ పెద్దపల్లి ప్రజల కోసం, పెద్దపల్లి అభివృద్ధి కోసం, పెద్దపల్లిలో అభివృద్ధి కాక మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని 13వ తారీఖు నాడు ఓట్లేసి హయ్యెస్ట్ అత్యధిక మెజార్టీతోని ఈ సీట్ను గెలిపించి పెద్ద అత్యంత ఎక్కువ మెజార్టీతోని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ప్రధానంగా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చెప్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. తాను గెలిచినట్టయితే ముఖ్యంగా రైల్వే లైన్లే కావచ్చు, మారుమూల ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, బ్యాక్ వాటర్తో రైతులు ఇబ్బంది పడుతున్నారు, వారి సమస్యను పరిష్కరిస్తా అని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన అనేక రకాల ఆరోపణలు చేస్తుంది. ఏమి చెప్పుకోలేకనే రిజర్వేషన్ల అంశాలను తెరపైకి తెచ్చి రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.